నేడు ప్రపంచంలో సాంకేతికత రోజురోజుకి కొత్త పుంతలతో పయనిస్తోంది. కంప్యూటర్, ల్యాప్టాప్ టెక్నాలజీ విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. కళ్ళ ముందు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని 18 సంవత్సరాల క్రితమే ఓ చిన్న సంస్థను స్థాపించి రికార్డు స్థాయిలో వినియోగదారులకు సేవలను అందించడమే కాకుండా ఆర్థిక పరిపుష్టిలో భాగంగా అగ్రగామిగా నిలిచిన గ్లోబల్ టెక్నాలజీ విజయపథ రథసారథి డిఎంకే రంగారెడ్డి మనతో ఉన్నారు. వారితో ముచ్చటించి వారి విజయం వెనుక దాగి ఉన్న కృషిని అందుకున్న విజయ శిఖరాలను తెలుసుకుందాం. నమస్కారం రంగారెడ్డి గారు. నమస్తే. ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి. నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని నత్తారామేశ్వరం అనే చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా నాన్నగారు అమ్మగారు నత్తారామేశ్వరంలోనే ఉంటున్నారు. మేము ముగ్గురు అన్నదమ్ములము, ఒక అక్కయ్య. పెద్దన్నయ్య నత్తారామేశ్వరంలో అమ్మ నాన్నగారిని చూసుకుంటూ మా వ్యవసాయ భూములన్నీ కూడా చూసుకుంటున్నారు. చిన్నన్నయ్య విశాఖపట్నం నందు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. నేను ఇక్కడ ఈ కంప్యూటర్ రంగంలో. మరి మీ ఎడ్యుకేషన్ వివరాలు ఏంటి? నా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత వ్యాపారం స్థాపించడం అనేది జరిగింది. మరి బిజినెస్ రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు? నేను నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కంప్యూటర్ రంగంలోనే జాబ్ చేస్తూ ఉండేవాడిని. జాబ్ చేస్తున్నప్పుడు ఉన్న అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అవకాశాలు ఇంకా ఎక్కువగా క్రియేట్ చేయాలి. స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు, కానీ అవకాశాలు తక్కువగా ఉండదు. మనం కూడా కొంత అవకాశాలు క్రియేట్ చేసి ఇంకా ఒక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా కంప్యూటర్ రంగంలో నేను అంత తృప్తి పడేవాడిని కాదు. ఇస్తున్న సర్వీసులలో ఎందుకు నాకు అసంతృప్తిగా ఉండదు. ఇంకా మంచి సర్వీస్ ఇవ్వగలగాలి అనేది ఉండి నేనే సొంతంగా స్టార్ట్ చేస్తే తప్ప ఆ సర్వీస్ని ఇవ్వలేము అనే ఉద్దేశంతో ఈ సర్వీస్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. కంప్యూటర్ రంగాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? నేను 93వ సంవత్సరంలో ఇక్కడ అడుగుపెట్టినప్పుడు కంప్యూటర్ రంగం అప్పుడప్పుడే వృద్ధి చెందుతుంది, అప్పుడప్పుడు ఇంట్రడ్యూస్ అవుతుంది. నాకు అనిపించింది ఇంకొక 10, 15, 20 సంవత్సరంలో కంప్యూటర్ రంగం చాలా విపరీతమైన అభివృద్ధి చెందే రంగం ఇది. దీంట్లోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించగలము, మనము కూడా అభివృద్ధి చెందగలము అనేది అప్పుడు నేను 93లోనే ఊహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము కంప్యూటర్ రంగం ఎంత పెద్ద రంగం అయిందనేది. నా ఊహ నిజమైందనే సంతోషం చాలా ఎక్కువగా ఉంది. ఈ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాక మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటారా? బిజినెస్లో ఇబ్బంది లేదు అని ఎవరనంటే అది అబద్ధమే అవుతుంది. ఎవరైనప్పటికీ కూడా బిజినెస్ చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అందుకే బిజినెస్లో ఇప్పుడు కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అంటారు, P&L అకౌంట్ అంటారు. ప్రాఫిట్తో పాటు లాస్ కూడా వస్తుంటుంది. అలాగే సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉంటాయి. ప్రతి వాళ్ళు ఆ కష్టాలను ఎదుర్కొని సుఖాలను పొందుతూ ఉన్నప్పుడే బిజినెస్ ఎదురుకెళ్తుంది. నిజంగా ప్రతి వాళ్ళు కష్టాలు పొందినట్టే నేను కష్టాలు పొందాను, సుఖాలు పొందాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాం. మొదట మీ సంస్థను ఎక్కడ స్టార్ట్ చేశారు? నేను 93వ సంవత్సరం మార్చి 13వ తారీఖున నా సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లోని బేగంపేటలో ఒక చిన్న ఆఫీస్ ఉంది. దాంట్లోనే ఉంటూ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ ఆఫీస్ 94వ సంవత్సరంలో ఇక్కడికి మార్చి ఇక్కడి నుంచి ఇప్పుడు 9 ఆఫీసులకు అభివృద్ధి చేయడం జరిగింది. మరి మీ గ్లోబల్ టెక్నాలజీకి ఇతర కంపెనీల నుంచి ఎలాంటి పోటీ చేస్తుంది? ఏ వ్యాపార సంస్థకైనా పోటీ అనేది అనివార్యము. పోటీ ఉన్నప్పుడే మనలో ఇంకా ఎక్కువ క్వాలిటీ పెంచుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరకి ఉన్నట్టుగా మాకు పోటీదారులు అంటూ ఉన్నారు. కానీ మేము పోటీదారులను ఎప్పుడూ కూడా పోటీదారులుగా కంటే కూడా వాళ్ళని మాకు ఉత్ప్రేరణ కలిగించే వాళ్ళుగా మేము ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వగలిగిన వాళ్ళగా పొందే వాళ్ళగా చూసుకుంటూ ఆ ఉత్ప్రేరణతో పోటీదారులను మించి ఎప్పుడు మేము ఇంకొక 10 అడుగులు ముందుగా పరిగెత్తుతూ ఉన్నాము. విద్య అయిపోగానే ఉద్యోగం చేశారా లేకపోతే ఈ వ్యాపారమే వెంటనే ప్రారంభించారా? నా విద్య పూర్తయిన తర్వాత
ఉపాధి గురించి హైదరాబాద్ వచ్చేసి వేరే వేరే కంపెనీస్లో నేను ప్రయత్నాలు చేసి ఒక ఉపాధి పొంది, అంటే ఒక ఉద్యోగం పొంది 5 సంవత్సరంలో వేరే వేరే కంపెనీస్లో ఉద్యోగం చేసి తర్వాత 93వ సంవత్సరంలో ఆ యొక్క శిక్షణ పొంది 93వ సంవత్సరంలో ఈ వ్యాపారం మొదలుపెట్టడం జరిగింది. అంటే అంతకుముందు 5 సంవత్సరంలో వేరే వేరే కంపెనీలు, డిఫరెంట్ కంపెనీస్, కంప్యూటర్సే కాదు అదర్ కంపెనీస్లో కూడా, ఒక కాంపనెంట్ కంపెనీలోను ఇంకొక కంపెనీలోను రకరకాల అనుభవం పొందిన తర్వాత ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగిందని. వినియోగదారులకు మీ సంస్థ ఎన్ని రకాలుగా సేవలు అందిస్తోంది? ఈ ఎలక్ట్రానిక్స్ రంగంలో కంప్యూటర్స్ రిలేటెడ్గా ఏవైతే మనము ఇవ్వగలమో సర్వీసు, ఉదాహరణగా కంప్యూటర్సే తీసుకున్నప్పుడు ఇంతకుముందు మేము ప్రారంభించినప్పుడు డెస్క్టాప్స్ మాత్రమే ఉండేవి. తర్వాత నెమ్మదిగా ల్యాప్టాప్స్ ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ఈ ల్యాప్టాప్స్ని కూడా సర్వీస్ ఇస్తున్నాము. ఇప్పుడు ఐప్యాడ్స్ అన్నీ కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. అలాగే ప్లేయర్స్ ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. అలాగే టీఎఫ్టీ మానిటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాస్మా టీవీస్ వచ్చినాయి, వీటికి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాము. వీటితో పాటుగా బయోటెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతున్న రంగం అది. బయోటెక్నాలజీ రంగంలో మేము ఈ సర్వీసులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో సర్వీసులకి ఎక్స్పాండ్ చేయాలన్న ఆలోచనలతోటి ముందుకెళ్తున్నాము. సార్, మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు పెట్టుబడి మీరు పెట్టుకున్నారా, లేకపోతే మీ ఫాదర్ గారి నుంచి ఏదైనా సహాయం తీసుకున్నారా? నేను నా విద్య పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చి వేరే వేరే రంగాల్లో ఉద్యోగం చేస్తూ 5 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ దాచుకున్న కొంత డబ్బుతో పాటు మా అన్నగారు ఇప్పుడు ఏదైతే కాంట్రాక్ట్లో ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ యొక్క చిన్న బిజినెస్గా ఒకటిగా మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో నా పెట్టుబడి డబ్బు కన్నా కూడా నాలో ఉన్న కృషే పెట్టుబడిగా పెట్టడం జరిగింది. మీ కంపెనీలో ఎంతమందికి ఉపాధి కల్పించారు? మీరు మీ కంపెనీ అని నన్ను అడుగుతున్నారు. ఇది నా కంపెనీ కన్నా కూడా మా కంపెనీగా మేము చూస్తాము. ఇప్పుడు మా కంపెనీలో మేమందరము ఇప్పుడు 300 మందికి పైగా ఇప్పుడు ఉండడం జరిగింది. ఉపాధి కల్పన గురించి మీరు అడిగి ఉన్నారు. ఉపాధి కల్పనగా ఈ 18 సంవత్సరంలోనూ కనీసం ఒక 2000 మంది ఇక్కడ ఉపాధి పొంది వేరే గవర్నమెంట్ జాబులు వచ్చి దానికి వెళ్ళి ఇంకా మంచి జాబులకు వెళ్ళి వాళ్ళు ఆ విధంగా ఇంకా అభివృద్ధి చెందిన వాళ్ళు 2000 మంది కన్నా ఎక్కువగా ఉండడం జరిగింది. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇటు ప్రభుత్వం నుంచి కానీ బ్యాంకుల నుంచి కానీ ఎటువంటి సహాయం తీసుకుంటున్నారు? ఈ బిజినెస్లో అంత ఎక్కువ పెట్టుబడి నేను పెట్టలేదు కాబట్టి బిగినింగ్లో ఏ విధమైన సహాయము బ్యాంకుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ తీసుకోవడం జరగలేదు. కానీ ఈ తర్వాత జరుగుతున్న ఎక్స్పాన్షన్ క్రమంలో కొంత బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకోవడము, ఆ లోన్స్ని మళ్ళీ రీపే చేయడము, మళ్ళీ లోన్స్ తీసుకోవడము, బ్యాంకు యొక్క సహకారం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మీ కంపెనీకి ఎన్ని అనుబంధ సంస్థలు ఉన్నాయి? 93వ సంవత్సరంలో మా కంపెనీ మొదలుపెట్టిన తర్వాత ఒకటిగా మొదలుపెట్టిన తర్వాత ఒకటిగా అభివృద్ధి చేస్తూ ఇప్పటికి 9 అనుబంధ సంస్థలను తయారు చేయడం జరిగింది. అయితే మా కంపెనీకి అనుబంధ సంస్థలు అనే మా బ్రాంచెస్నే కాకుండా ఈ రాష్ట్రంలో కంప్యూటర్ సర్వీస్ రంగంలో ఉన్న ప్రతి సర్వీస్ సెంటర్ కూడా మాకు అనుబంధ సంస్థే. దానికి మేము అధిపతులు కాకపోవచ్చు. ప్రతి వాళ్ళు మాతో కోఆర్డినేట్ చేసుకుంటూ మా అనుబంధ సంస్థలుగానే వర్క్ చేస్తున్నాయి. మీ లక్ష్యం నెరవేరిందని భావిస్తున్నారా? నేను పెట్టుకున్న లక్ష్యము హైదరాబాదులో కంప్యూటర్ రంగంలో బెస్ట్ సర్వీస్ సెంటర్ అవ్వాలనేది నా లక్ష్యం. కానీ ఈరోజు చూస్తే ఈ అవార్డులు ఇచ్చిన వాళ్ళు చెప్పేదంతా కూడా ప్రపంచంలోనే బెస్ట్ సర్వీస్ సెంటర్ అని మీరు చెప్పడం ద్వారా నాకు చాలా తృప్తినిచ్చింది. అయితే ఈ లక్ష్యం అనేది ఎప్పుడూ కూడా మనం దాన్ని చేరేసరికి ఆ లక్ష్యం ఎప్పుడూ కూడా ఇంకా పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యం ఇంకా హయ్యర్ టార్గెట్స్ ఎప్పుడూ ఉన్నాయి, వాటిని కూడా రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గత 18 ఏళ్ళుగా మీ బిజినెస్ రంగం బాగా అభివృద్ధి చెందింది. కానీ ఆశించినంత వరకు ఇతర దేశాల నుంచి పరిశ్రమలు రావటం లేదు, ఎందుకంటారు? నేను ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత 93వ సంవత్సరం నుంచి, అంటే గత 18 సంవత్సరాలుగా నా బిజినెస్ను చేస్తూ కూడా బయట బిజినెస్ల గురించి, వ్యాపారాల గురించి ఒక అన్వేషణ చేస్తూనే ఉన్నాను, అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాను. క్రమంలో ఎంతో సవ్యంగా బిజినెస్లు ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. అందరూ కూడా చాలా సంతోషంగా ఉండే జరుగుతూ ఉన్నది. బిజినెస్ రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా పాల్గొంటున్నారు. మరి మీకు ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఎందుకు కలిగింది? మాకు ఈ ఆసక్తి రావడానికి ప్రధాన కారణం మా యొక్క అమ్మగారు, నాన్నగారు. మాకు ఉన్నంతలోనే ఎప్పుడూ ఒకరికి ఏదైనా పెట్టాలని చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉండేవారు మా అమ్మగారు.
వాళ్ళు చేస్తున్న దాంట్లో మనం సంపాదించుకోవాలి, దాంట్లో కొంత వేరే వాళ్ళకి పెట్టాలనే చిన్నప్పటి నుంచే పెంచిన పద్ధతిలో వచ్చిన ఇదే. అయినప్పటికీ ఇప్పటికీ మేము ఏదో చేసేస్తున్నామని మేము చెప్పుకోవట్లేదు. మేము చేస్తున్న చాలా తక్కువ, చేయవలసింది చాలా ఉన్నదే. ఎలాంటి ప్రజా సేవలు చేయాలనుకుంటున్నారు? ప్రజాసేవ అనేది చేయడానికి అనేది ఒకటే చేయాలని ఎవరు అనుకోరు. ఏ విధంగా ప్రజలకి అవసరం పడుతుందో ఆ టైంకి ఆ ప్రజాసేవ చేయాలనే ఆలోచనే ఏ ప్రజాసేవకుడికైనా ఉంటుంది. మేము కూడా అదే ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు మీరు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? మమ్మల్ని అందరినీ ఉద్యోగస్తులు అనడం కన్నా మేము ఒక ఫ్యామిలీగా పనిచేస్తాము. ఒక ఫ్యామిలీలో ఒక కొడుకుకి ఎలాంటి అవసరం కలుగుతుందో ఒక తండ్రిగా ఆ అవసరాలనే కల్పించడం అనే దృక్పథంతోనే చూస్తాం మేము. మరి మీకు వచ్చిన అవార్డులు? సర్ సివి రామన్ అకాడమీ నుంచి మమ్మల్ని ద బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఇన్ ద కంప్యూటర్ సర్వీసింగ్ అని సెలెక్ట్ చేసి మాకు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు ఇవ్వడం అనేది ఒక ఉత్తేజాన్ని ఇచ్చే కార్యక్రమం. మన మీద ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెంచే కార్యక్రమం చేయడం మూలంగా వచ్చేది. ఈ అవార్డు రావడానికి రీజన్ ఏమిటి అని అడుగుతున్నారు. పనిచేసే ప్రతి మనిషి, ఈ ఫరంలో పనిచేసే ప్రతి వాళ్ళకి దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళే కాదు, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ కృషి ఫలితము కూడా, ఆ ఫలితమే ఇప్పుడు కూడా ఒక ఫ్రూట్గా రావడానికి రీజన్ అవుతుంది. సో మేము ఈ కుటుంబంగా వర్క్ చేయడం మూలంగా, అంటే యాజ్ ఎ గ్లోబల్ ఫ్యామిలీగా వర్క్ చేయడం మూలంగానే మా యొక్క ఈ ఉన్నతికి అవకాశం దొరికింది. ఏదో ఒక్కళ్ళే ఇక్కడ వర్క్ చేస్తూనో, ఇద్దరు వర్క్ చేస్తూనో ఇలాంటి వాటికి వెళ్ళగలగడం అనేది అసాధ్యం. అందరము కలిసి ఒకటిగా వర్క్ చేసినప్పుడే దేనినైనా సాధ్యం చేసుకోగలుగుతాం అనే దానికి మేమందరం కలిసి అందరం కలిసి పనిచేస్తున్న దానికి ఈ అవార్డు తీసుకోవడమే నిదర్శనం. ఎంతో మంది ప్రముఖుల చేత ఎన్నో అవార్డులు తీసుకున్నారు. మరి మీరు ఆ అవార్డు ఒక్కొక్కటి చూసుకున్నప్పుడల్లా నేను ఇంకా పైకి ఎదగాలి అన్న ఆసక్తి మీకు ఎప్పుడైనా వచ్చిందా సార్? ఈ అవార్డ్స్ అనేది కూడా ఎంతో మత్తునిస్తాయో, ఎంతో సంతోషాన్నిస్తాయో, అది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. అవార్డు చూసుకున్నప్పుడల్లా ఎంతో సంతోషం వస్తుంది. ఇంతకన్నా సంతోషం ఇంకొకటి ఏదో కావాలనే ఆశ ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ ఆశను నెరవేర్చుకునే కార్యక్రమంలో ఇంకా బెటర్ కావాలి అనే యొక్క కోరిక బలమంగా పెరుగుతుంది. దానితో పాటుగా ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించాలనే కోరిక ఇంకా ఎక్కువ కలుగుతుంది. ఈ మనిషికి ఉన్నంతకాలం ఆ కోరిక ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అవార్డు రేపటికి చిన్నదవుతుంది, ఇంతకన్నా పెద్ద అవార్డు తీసుకోవాలనేది ప్రతి మనిషికి ఉండే గుణము, ఉండవలసిన గుణము. మీ భవిష్యత్తు ప్రణాళిక వివరిస్తారా? మా భవిష్యత్తులో వ్యాపారం పరంగా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఆ ప్లానింగ్స్ అన్నింటినీ ఒకటి తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెంచడం కానీ, ఇంకా ఎక్కువ సర్వీసెస్ పెంచడం కానీ, ఆ ట్రేడింగ్స్లోకి వెళ్ళడం కానీ, ఇంక వేరే బిజినెస్లు స్టార్ట్ చేయడం కానీ, ఇలాంటి ప్రణాళికలు ఎప్పుడూ ఉంటాయి. యాజ్ ఏ బిజినెస్ పర్సన్గా ఎవరికైనా ఈ ప్రణాళికలు వేస్తూనే ఉంటాం. 1-2 సక్సెస్ అవుతాం, 1-2 ఫెయిల్ అవుతాం. ఇవి కాకుండా బిజినెస్ పరంగానే కాకుండా ఎంప్లాయీస్ పరంగా మనం ఇంకా ఎక్కువ ఎంతమందికి ఉపాధి కల్పించగలిగాము, ఇంకా సొసైటీ పరంగా ఇంకా ఎంతమందికి మనం ఉపయోగపడగలిగాము, ఈ యొక్క ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ ఆలోచనలో భాగంగా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ ఫండ్ కానీ, ఇంకొకటి కానీ ఇంటర్నల్గా క్రియేట్ చేయడం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ చూడడం, ఈ ప్రాసెస్ ఎప్పటికీ జరుగుతూనే ఉంది. కస్టమర్లు ఇతర సంస్థల కంటే మీ గ్లోబల్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు, ఎందుకంటారు? ఏ కస్టమర్ అయినా ఇక్కడికి రిపేర్కి గురించి వచ్చినప్పుడు అతను ల్యాప్టాప్ అవ్వచ్చు, డెస్క్టాప్ అవ్వచ్చు, ఇంకొక ఐటెం అవ్వచ్చు, ఇచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మేము అతనిని ట్రీట్ చేయడము, ఒక మంచిగా ట్రీట్ చేయడం, తీసుకునేది కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవడం, అతనికి ఒక భరోసా కల్పించడము. దాని తర్వాత అతి తక్కువ సమయంలోనే దాన్ని రిపేర్ చేసి, అతి తక్కువ రిపేర్ కాస్ట్ ద్వారా రిపేర్ చేసి, అంటే క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం ద్వారా ఒకసారి అతను అది చూసిన తర్వాత అతను మళ్ళీ ఇంకో కస్టమర్కి అదే చెప్తాడు. గ్లోబల్ టెక్నాలజీస్లో చాలా మంచి సర్వీస్ ఉంటుంది, వాళ్ళ యొక్క హాస్పిటాలిటీ బాగుంటుంది, అండ్ నాణ్యత సర్వీస్, దీనికంటే అన్నిటికీ కూడా నాణ్యమైన సర్వీస్ ఇస్తారు, అండ్ ఏ విధమైన ఫ్రాడ్ చేయరు అక్కడ అన్న భరోసా ఆయనకి రావడం మూలంగా మళ్ళీ ఆ కస్టమర్ ఇక్కడికే రావాలని చూస్తాడు. అదే మాకున్న బలము, అదే మాకున్న క్వాలిటీ. ఆ క్వాలిటీలోని 18 సంవత్సరాల్లో ఈ విధంగా ఒక్కడి నుంచి 300 మందికి వెళ్ళడం జరిగింది. ఒక కస్టమర్ నుంచి దగ్గర మోర్ దెన్ 1,00,000 మంది కస్టమర్ల కన్నా ఎక్కువ పెంచుకోవడం జరిగింది.
అదే మా యొక్క బలం. నేటి యువతీ యువకులు ఎడ్యుకేషన్ పూర్తవగానే జాబ్స్ కోసం దేశ విదేశాలపైనే మొగ్గు చూపుతున్నారు. బిజినెస్ రంగంలోకి రావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? దేశ విదేశాలకు మొగ్గు చూపడానికి ఒక రీజన్ ఏమై ఉంటుందంటే, మనకున్న రూపీ వాల్యూస్, డాలర్ వాల్యూస్ ఉన్న డిఫరెన్సెస్ మూలంగా విదేశాలకి వెళ్ళడం ద్వారా మనకి ఎక్కువ జీతం వస్తుంది అన్న కాన్సెప్ట్ ఉంది. ఎవరిమైనా ముందు జీతం గురించి చూసుకునేటప్పుడు ఎక్కువ జీతం వచ్చే చోటకి వెళ్ళడానికి చూస్తాము. అది ఒక రీజన్ ద్వారా విదేశాలకు వెళ్ళాలి అన్న ఆలోచన జరుగుతుంది. అయితే బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఒక రిస్క్ ఉంటుంది బిజినెస్లో. సో ఆ రిస్క్ని యాక్సెప్ట్ చేసే గుణం ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే మన విద్య అయిపోయిన వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయమని కూడా ఎవరూ చెప్పరు. ఎందుకంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. ఏదైనా చేయలేకంటే మార్కెట్లో ఆటుపోట్లు ఎట్లా ఉంటాయి అనే ఎక్స్పీరియన్స్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేస్తే తప్ప డైరెక్ట్గా బిజినెస్ చేయడం ద్వారా ఆ ఎక్స్పీరియన్స్ లేక అపజయం పొంది అతను ఆత్మన్యూనకు లోనవుతాడు. అది వేరే వాళ్ళకి మళ్ళీ మోడల్ అవుతుంది, వేరే బిజినెస్ వాళ్ళు లేకుంటుంది. నా యొక్క సలహా ఎప్పుడూ కూడా కొంతకాలము ఉద్యోగం చేయడం ద్వారా ఆటుపోట్లను ఎదుర్కొంటారు. దాంట్లో లాభ నష్టాలు కానీ ఏదైనా తెలుస్తాయి. తద్వారా బిజినెస్ చేయడానికి ఒక ధైర్యం వస్తుంది. అండ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే అతను తప్పనిసరిగా విజయం పొందుతాడు. విజయం పొంది ఇంకొకరికి మోడల్ కూడా అవుతాడు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అది మన ఒక్కరితోటే అయిపోదు. మనం అపజయం పొందితే అదే మనం సొసైటీకి ఇచ్చే మోడల్ అవుతుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అది కూడా మనం మనసులో పెట్టుకుని మనం చేస్తున్న పని మీద మనం మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనం చేస్తున్న పని ఎంతో కొంత మన సొసైటీలోకి వెళుతుంది, మనం ఒక మోడల్ అవుతాము అన్న కాన్సెప్ట్, మన ఆలోచన మనలో ఉండవలసిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా. అయితే బిజినెస్ మీరు అంటున్నట్టు బిజినెస్ స్టార్ట్ చేయట్లేదు అంటున్నారు, కానీ అందరూ అలాగే లేరు. బిజినెస్ మొదలుపెట్టి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, బిజినెస్ కూడా చేస్తున్నారు. తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించేయాలన్న ఆలోచనతో రావడం మూలంగానే అపజయం పొందుతున్నారు. లాంగ్ టర్మ్లో కష్టపడి పనిచేసి ఈ విజయం పొందాలనుకున్న వాళ్ళు 100% సక్సెస్ అవుతున్నారు. మరి నేటి యువత బిజినెస్ రంగంలోకి రావాలంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటారు? బిజినెస్ రంగంలోకి రావాల్సిన వాళ్ళకి ప్రధానంగా ఉండవలసిన క్వాలిటీ కన్సిస్టెన్సీ. అంటే ఒకసారి వచ్చిన తర్వాత ఏదో ఒకటి మనం అనుకున్నది జరగలేదే, అపజయం జరిగిందే అని అక్కడి నుంచి తప్పుకోవడం కాదు. అది కాకుండా కన్సిస్టెన్సీగా ఉండి ఇప్పుడు అపజయం చెందినా కానీ రేపు దీని నుంచి మనం నేర్చుకుని రేపొద్దున విజయం సాధించవచ్చు అనే ధైర్యం ఉండాలి. దానితో పాటుగా మనం చేస్తున్న పని మీద శ్రద్ధ. మనం ఏ పని ఎంచుకున్నా, బిజినెస్ రంగంలో ఏది ఎంచుకున్నా దాని మీద మనం శ్రద్ధగా చేయడం, అంటే కాన్ఫిడెంట్గా చేయడం, ద క్వాలిటీ ఉండడం. చేసినప్పుడు ఎవరు అపజయం పొందే కూర్చునే లేదు, ఎవరైనా విజయం పొందుతారు. బహుముఖ రూపాలలో విస్తరించిన టెక్నాలజీ ప్రజల జీవన విధానాలను మెరుగుపరచడమే కాకుండా సాంకేతిక నిపుణులను తయారు చేస్తుంది. మన కళ్ళ ముందు ఉన్న అవకాశాలను గుర్తించి ఆ దారిలో కృషి చేస్తే విజయాలు వరిస్తాయంటున్న డిఎంకే రంగారెడ్డి మాటల్లోని నిజాయితీ, వారి నిబద్ధత నేటి ఔత్సాహిక యువ పారిశ్రామికులను ముందడుగు వేయటానికి ప్రోత్సాహాన్నిస్తుందని నమ్ముతూ సెలవు. నమస్కారం.